ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే మరి మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తుండండి. పదండి మనం వెళ్దాం. లేచామంతి, మేము కూడా వస్తాం. రా. మరి ఇంకా ఏం చేస్తున్నారు? పదండి వెళ్దాం. రండిరా రండి. ఆగండి ఆగండి. ఏంటి మీ బాయ్ ఫ్రెండ్స్ వదిలేసి మీరు ఇక్కడే ఉంటారా? ప్రోగ్రామ్ చూస్తూ డాన్స్ చేస్తూ వాళ్ళు మిమ్మల్ని మర్చిపోతే ఆ తర్వాత బాధ్యత నాది కాదు. ఇంకా లోపల చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పదండి మనం కూడా వెళ్దాం. ఆగండి. ఏంటి మిమ్మల్ని ఆగండి. భరత్, అడ్వాన్స్ ఇచ్చారు కదా, మీకోసమే 2 టికెట్లు సపరేట్ గా పెట్టాను. మీకు కూడా హార్టీ వెల్కమ్. తప్పకుండా రావాలి. ఏంటిషా, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? పదండి బాబు, పదండి. గుణ, ఇలా అయిందేంటి? సార్, మావయ్య దసరా ఫెస్ట్కి వెళ్ళాలన్నారు. నాకెందుకో ఇంట్రెస్ట్ లేదు. అత్తయ్య కూడా ఏం మాట్లాడడం లేదని నేను రెడీ అవ్వాల్సి వస్తుంది. కొంచెం ఇరిటేటింగ్గా ఉంది సార్. కూల్ రోజా, బతుకమ్మలో నువ్వు గెలవలేదనా ఈ ఇరిటేషన్? నువ్వు కోరుకుంది నన్ను, నేనే నీకు దక్కాను కదా, ఇంకేం కావాలి? నిజమే సార్, నాకు మీకన్నా ఏది ఎక్కువ కాదు. మీరే నాకు దక్కారు. నాకు ఇంకేదైనా తక్కువే. నేను ఇరిటేట్ అవుతుంది నేనేదో కోరుకున్నది అది నాకు రాలేదని కాదు సార్. నా హార్ట్తో మీతో నేను ఫుల్ టైం ఉండలేకపోతున్నానన్నది నా బాధ. నేను కోరుకుందా అనుకున్నది అదే సార్. రోజా, నువ్వు బాధపడకు. నేను చెప్పాను కదా, నా రోజా ఒకటి కావాలి అని అడగకూడదు, అదే తన కాళ్ళ దగ్గరికి రావాలి. వస్తుంది కూడా. కొంచెం వెయిట్ చేయి. వెళ్దామా రోజా? సరదాగా బయటికి వెళ్తే నీకు కూడా రిలాక్స్డ్గా ఉంటుంది కదా. నేను వస్తున్నాను కదా. నీ హార్ట్ నీ పక్కనే ఉంటాడు. సరే సార్, ముందు కిందకి వెళ్దాం. అత్తయ్య గారు వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ రోజా, ఏంట్రమ్మా నువ్వు ప్రతిదానికి అంటావు? బావ చెప్తే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా? నేనేం ముందు ఒప్పుకోలేదు. రావాల్సిందే అన్నట్టు మీ బావ మాట్లాడితేనే తప్పట్లేదు. అయినా అసలు ఆ ఫంక్షన్ జరిగితే కదా. ఆల్రెడీ నిషా ఆ ఫెస్ట్ ఆపడానికి ప్లాన్ చేసేసింది. ఈ దెబ్బతో చామంతి స్టూడెంట్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఊడిపోతుంది. మా చెల్లి చెస్ ఆటంలో ఎక్స్పర్ట్ అని తెలుసు. కాబోయే కోడలితో కూడా చదరంగం ఆడించేస్తుందని ఇప్పుడే తెలుస్తుంది. ఇదిగో నిషాని. ఆంటీ, చెప్పు నిషా, అయిపోయిందా? ప్లాన్ ఎంత అప్సెట్ అయిపోయింది ఆంటీ. ఏమైంది నిషా? ప్రేమితో మాయ చేశాడు. ఎవరో సెలబ్రిటీ వస్తుందని చామంతి చేత చెప్పించాడు. బాయ్కట్ చేసిన స్టూడెంట్స్ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బారులు తీరి మరి టికెట్స్ కొనుక్కుని మరీ లోపలికి వెళ్ళారు. ఇంక ఏం చేయాలండి? రొగిలిపోతుంది ఇక్కడ. ఇట్స్ ఓకే నిషా,
సుగా నువ్వు అప్సెట్ అవ్వకు. మేము కూడా స్టార్ట్ అవుతున్నాం. త్వరగా రండి ఆంటీ. సరే. ఈవిడ మొహం చూస్తుంటే నిషా ప్లాన్ని మళ్ళీ ఫ్లాప్ చేస్తున్నట్టుంది. ఏంట్రమ్మా? వెళ్లాల్సిందే అన్నయ్య. సరే, నువ్వు చెప్పావుగా, పద. ఈ మొహాలే వెళ్తాను అన్నాక నేను రానంటే బాగోదేమో. రమా రమా అందరూ రెడీయేనా? రెడీ. అందరం రెడీ మామయ్య, మీకోసమే ఎదురు చూస్తున్నాం. సరే పదరమ్మా వెళ్దాం. పదండి. పదండి. మీ అమ్మగారు వెళ్ళాలన్నారు కదా సార్, మీరు కూడా అన్నారు కదా, మీకోసమై. నాకు కూడా ఈ ఫంక్షన్ జరగడమే కావాలి. ఇది జరిగితేనే కదా రమాని మర్డర్ చేసే ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగేది. నమస్తే సార్, ప్లీజ్ కమ్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, నమస్తే. ప్లీజ్ కమ్. నమస్తే అండి. బాబు, మీరు ఆ ప్రీతి గారికి అంతా చెప్పారు కదా, వస్తున్నారు కదా? చెప్పాను కచ్చా. డోంట్ వరీ, వస్తారు. మ్మ్. హలో సార్. హలో. నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. రండి రండి. శ్యామంతి, హర్షవర్ధన్ గారు వచ్చారు. నమస్తే. అవునా లక్కీ, నువ్వు రిసీవ్ చేసుకుంటూ ఉండు. సార్ మేము పదమ్మా, వెళ్ళొస్తాం. వెళ్దాం. ఆ. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ప్లీజ్ వెల్కమ్. మీ కాలేజ్ మొత్తం కలకల్లాడిపోతుంది. డెకరేషన్ చాలా బాగుందమ్మా చామంతి. థ్యాంక్ యూ అయ్యగారు. మీరు పంపించిన వాళ్ళు కూడా వచ్చారు అయ్యగారు. ఓ వచ్చారా? నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు చెప్పాక రాకుండా ఉంటావా? ప్రోగ్రామ్స్ ఉంటాయి, చూసి స్టూడెంట్స్కి చేయూతనివ్వండి. తప్పకుండా. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్స్ అయ్యగారు. నా కోసం, స్టూడెంట్స్ కోసం మీరు చేసిన సహాయం చాలా గొప్పది. చామంతి, నువ్వు చేసే పని మంచిది. దానికి నేను చేసే సహాయం చాలా చిన్నదమ్మా. ఇది నా గొప్పతనం అనుకోకమ్మా. నీ మంచి మనసుకి నేను ఇస్తున్న విలువ అనుకో. హర్ష, ఇక్కడే ఉందావా వెళ్దామా? ప్రేమ్, మీ అమ్మగారికి కాళ్ళు నొప్పులు వస్తున్నట్టున్నాయి.